బనకచెర్ల నీళ్ళు అటు వెళ్తున్నాయి, కన్నీళ్ళు ఇటు వస్తున్నాయని అన్నారు. అన్నారు. హ్మ్. బట్ ఆ కుట్రలన్నీ వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులు కదా. అంటే ఒక పెద్ద హై డ్రామా నడిచింది. హ్మ్. తెలుగులో దీన్ని గూడుపుట అని అంటారు. అది బాగుంది. నిన్న జరిగిందంతా గూడుపుట అని. హ్మ్. జరగబోయేది కుంభకోణం. కాదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎళ్లారు. వీళ్ళంతా ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడారు కదా! అది మొన్నటి ఉత్తమ్ వరకు. కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ కళ్ళు కప్పడానికే. మళ్ళా మాలాంటి వాళ్ళ కళ్ళని ఎట్లా కప్పలేడు. హ్మ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి చూడు ఇన్ని ఇష్యూస్ పెట్టాడు. రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు అని. బట్ మిగతా వాళ్ళకి కూడా కళ్ళు కప్పడానికి ఇవన్నీ పెట్టాడు అక్కడ ఓకే. వరుసగా. హ్మ్. వెంటనే హరీష్ రావు గారు స్పందించారు. ఆఫ్ కోర్స్. నేను కేటీఆర్ చెప్పాను కూడా కూడా. స్పందించారు. బట్ నేనింకా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల వీళ్ళు తొందరపడరేమో అనుకున్నా. అంటే బనకచెర్ల విషయంలో ఎందుకంత పట్టుబట్టున్నాడాయన? చంద్రబాబా? అటు చంద్రబాబు గాని, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గాని నేను ఇవ్వడానికి రెడీగా అంటే ఉన్నానన్నారు. రేవంత్ రెడ్డికి వాస్తవంగా ఏందంటే తెలంగాణ ప్రయోజనాల కంటే హ్మ్. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన గురువు గారి మీద ఉండే ప్రేమ గొప్పది. ఆయన అన్ని సాక్రిఫైస్ చేయదలుచుకున్నాడు. గురుదక్షిణ కింద హ్మ్. తెలంగాణ నీళ్ళని ఇయ్యదలుచుకున్నాడు. తెలంగాణ ప్రయోజనాలను మంట కలపదలుచుకున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆయన మీద ఉన్నంత ఇంట్రెస్ట్ తెలంగాణ మీద లేదు.